ఒక హీరో సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కాదు, అభిమానుల హృదయాల్లో రాజ్యం చేయాలి. అప్పుడు ఆయనను మెగాస్టార్ అంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో స్టార్లు వచ్చారు. కానీ కోట్లాది అభిమానుల ప్రేమను కుటుంబంలో భావించిన వ్యక్తి చిరంజీవి గారు. అభిమానులు ఆయనను ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆయన బలం, ఆయన ఆస్తి, ఆయన శ్వాస. చిరంజీవి గారు ఎప్పుడో ఒక మాట చెబుతారు, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నా అభిమానులే. షూటింగ్ స్పాట్కి వచ్చిన ఫ్యాన్స్ని ఎప్పుడూ నిరాశపరచలేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరితో ప్రేమగా మాట్లాడతారు. అభిమానుల సమస్యలు తెలిసినా తెలియకపోయినా సహాయం చేసే మనసు ఆయనది. సాధారణంగా స్టార్లు ఫ్యాన్స్ను దూరంగా ఉంచుతారు, కానీ చిరంజీవి గారు ఫ్యాన్స్ను దగ్గరగా ఉంచుతారు. అందుకే ఆయన అభిమాన సంఘాలు కేవలం పోస్టర్లు వేసేవాళ్ళు కాదు, సేవా కార్యక్రమాలు చేసే సైన్యం. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రాణాలు కాపాడిన మహోన్నత పనులు చాలా ఉన్నాయి. 1998లో ఆయన స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ వేలాది ప్రాణాలను కాపాడింది. అభిమానులను ఆయన ఇలా ప్రేరేపించారు, సినిమా కోసం కేకలు వేయడం కంటే ఒక ప్రాణాన్ని కాపాడితే నా నిజమైన ఫ్యాన్స్ అవుతావు. ఈ ఒక్క మాటతో వేలాది మంది రక్తదానం చేశారు, ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపారు. ఒక హీరో సినిమాలో కాదు, నిజ జీవితంలో కూడా హీరోగా నిలిచారు. ప్రకృతి విపత్తుల సమయంలో కోట్ల రూపాయలు విరాళాలు, పేద విద్యార్థులకు సహాయం, కరోనా సమయంలో ఆక్సిజన్, ఆహారం, ఆర్థిక సహాయం. ఆయన చేసిన సహాయం గురించి ఎక్కువగా చెప్పుకోరు, చేసి మర్చిపోతారు. ఇదే ఆయన గొప్పతనం. అభిమానులు ఆయన కోసం పడే ప్రేమ వేరే లెవెల్. థియేటర్లో పూల వర్షం, పాలాభిషేకాలు, పుట్టినరోజున రక్తదాన శిబిరాలు. ఇది కేవలం స్టార్డం కాదు, ఇది ఒక బంధం. చిరంజీవి గారు అభిమానులను గౌరవించారు. అభిమానులు ఆయనను దేవుడిలా ప్రేరేపించారు, ప్రేమించారు. అందుకే మెగాస్టార్ అనేది ఒక బిరుదు కాదు, ఒక భావం. హీరోలు చాలామంది ఉంటారు, కానీ అభిమానులను కుటుంబంలా చూసుకునే హీరోలు చాలా అరుదు. అందుకే ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి గారు.